ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ HaeyMart. ఈరోజు మనం సన్నని డోరీని, అది కూడా సైకిల్ రిమ్ యూజ్ చేస్తూ ఎలా తయారు చేయొచ్చు చూద్దాము. ఇప్పుడున్నది ఏంటండి, వర్షాకాలం కదా, క్లాతులు కొంచెం చెమ్మగా ఉంటాయి. మిషన్, హ్యాండ్స్ ఎక్కడ చూసినా కొంచెం చెమ్మగానే ఉంటుంది. డోరీ అనేది సన్నగా తిరగదు. మరి ఏం చేద్దాం? టిప్ ఉందండి, అస్సలు మిస్ కాకండి. ఇలా క్లాత్ని క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఈ పీస్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి పాదమంతా గ్యాప్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ కూడా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండేలాగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను సైకిల్ రిమ్తో ఇలా లూజ్ చేస్తున్నాను. క్లాత్ని ఈ ఫోల్డ్లోకి లూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే రిమ్ని వాడుతూ ఇలా చూసారా, 2 వేళ్ళ మధ్యన మన డోరీ ఫ్యాబ్రిక్ని ఇలా పట్టుకొని కొంచెం వరకు సైకిల్ రిమ్ని ఇలా తోయాలన్నమాట. చూసారా, సైకిల్ రిమ్ని కొంచెం వరకు లోపలికి తోసాను. పై పొర మాత్రమే, బాగా గమనించండి, దగ్గరగా చూపిస్తున్నాను నేను ఈ వీడియో. పై పొర మాత్రమే సైకిల్ రిమ్తో ఇలా మిడిల్కి పట్టేసుకొని లోపలికి తోయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా తోయాలి. ఇప్పుడు ఇలా తోస్తుంటే వెళ్ళదు, ఎందుకంటే చెప్పాను కదా, క్లాత్ చెమ్మగా ఉంటాయి, మన చేతులు చెమ్మగా ఉంటాయి. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఇదిగోండి అసలైన టిప్. ఇలా పౌడర్ వేసుకొని మన చేతులకి మొత్తంగా రాసుకోవాలన్నమాట. ఈ పౌడర్ మొత్తం రాసుకున్న తర్వాత ఎంత ఈజీగా వెళ్ళిందో ఈ డోరీ అనేది మీరే చూడండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం మునివేళ్ళతో ఈ పైన ఉన్నదాన్ని కొంచెం గట్టిగా ఉంటుంది, దాని కిందికి లాగాలి. చూడండి ఇంకా ఎంత ఫాస్ట్గా ఇలా డోరీ అనేది మనకి వచ్చేసిందో. చూస్తున్నారు కదా, ఎంత సన్నని డోరీ తయారైపోయిందో. నా ఈ థాట్స్ అన్నీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, ఎంత సన్నని డోరీ మనకి రెడీ అయిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.